దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనము 29వ వచనము 2 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనము 29వ వచనం చదవండి దయచేసి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వాక్యం అయిపోయేంత వరకు చాలా జాగ్రత్తగా వినమ్రతతో భయభక్తులతో వినండి ప్రియులారా. ఎందుకంటే ఒక వాక్యాన్ని సిద్ధపరచాలంటే పరుగులు తీస్తే అయ్యేది కాదు. ఒక వాక్యానికి మరొక వాక్యానికి అనుసంధానమైన రిఫరెన్సులు క్రోడీకరించి ఈ వాక్యాన్ని ఎలా చెప్పాలి, ఈ వాక్యాన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఈరోజు ఎవరు వస్తారు ఏంటి అని ఆలోచించే వాక్యాన్ని సిద్ధపరుచుకోం ప్రియులారా. కనుక మనం వచ్చే సమయంలో దేవుడు కూడా మనకంటే ముందుగా వచ్చి మనం చేసే స్తుతులపై ఆశ్రయుడు అవటానికి ప్రభు సిద్ధపడుతూ ఉంటాడు. కనుక మనము స్తుతించుటకు రావాలి. స్తుతి చేయిస్తుంటే కూడా నోట్లో ఉన్న సమస్య, పెదవులో ఉన్న సమస్య కూడా శుద్ధి అయింది మనం స్తుతిస్తుంటే ప్రియులారా. మనం చేసే స్తుతి నైవేద్యము ఆరాధన కొరకు ప్రభు ఆశ్రయుడై ఉంటాడు కనుక మనం కూడా సిద్ధపడి రావాలి. దేవునికి స్తోత్రం. ఒకటి అంటున్నాడు మార్కు సువార్తలో రాయబడిన మాట ఏంటంటే, ఎవరైనా సరే మొదటిగా పేతురు అన్న మాట ఏంటంటే, సమస్తమును విడిచిపెట్టాలన్నావు, మరి నేను సమస్తమును విడిచిపెట్టు, అయితే మాకు లాభం ఏంటని అడుగుతున్నాడు పేతురు గారు. మేము సమస్తమును విడిచిపెట్టును, మాకు లాభం ఏంటి అని అడిగినప్పుడు అప్పుడు అంటున్నాడు ఒక మాట చూడండి, నా నిమిత్తము ఒకటి, రెండవది నా సువార్త నిమిత్తము. ఎవరైతే, రెండవది చదవండి, సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములైనను తల్లిదండ్రులు గాని పిల్లలు గాని భార్యలు గాని విడిచిపెడితే ఈ లోకములో 100 పొందుకుంటారని వాక్యం సెలవిస్తుంది. ఎవరైనా సహజంగా ఆలోచించండి పిల్లలు, ఎవరైనా సహజంగా దేన్నైనా విడిచిపెడతారా చెప్పండి? ఏమండి? కట్టుకున్న ఇల్లు విడిచిపెడతారా? కట్టుకున్న భార్యను విడిచిపెడతారా? ఏమంటే కన్న బిడ్డలు విడిచిపెడతారా? కన్న తల్లిదండ్రులు విడిచిపెడతారా? కట్టుకున్న ఇంటికి డబలు కడుతున్నారు, ఇంటి మీద కన్న పిల్లలకి డబలు కడుతున్నారు, డబలు కంటున్నారు. ఏమండి? తల్లిదండ్రులకు బదులుగా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు కూడా ఆశ్రమంలో పెట్టి తల్లిదండ్రులు పోషిస్తున్నారు. ఇటువంటి రోజుల్లో విడిచిపెట్టడం అంటే ఇది సాధ్యమైందంటారు? ఆలోచించండి పిల్లలు, అంటే సాధ్యమైందండి? మరి విడిచిపెట్టమంటున్నాడు ఏంది? విడిచిపెట్టండి అని చెబుతూ ఈ లోకములో 100 పొందుకుంటారు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకములో 100 పొందుకుంటారు. మీకు ఈ లోకమే కావాల్సింది, ఈ లోకములో 100 పొందుకుంటారు అని చెబుతూ మరొక మాట ఏమన్నాడంటే, మొదటి వారు కడపటి వారు అవుతారు. అర్థమైందండి? మొదటిలో ఉన్నవారు చివరి వారు అవుతారు, చివరిలో ఉన్నవారు మొదటి వారు అవుతారు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ మాటలు ఎవరికి చెప్తూ ఉన్నాడంటే వినయవంతులకు. అర్థమైందంటే వినయవంతులకు, తమను తాముగా అలుపులుగా, మేము ప్రభు దృష్టిలో అలుపులు, మేము ప్రభు దృష్టిలో గనులం కాదని, ఎందుకు మా జీవితాల ఎందుకని అనుకున్న వారికి ఇవి ఆదరించే మాటలు. దేవునికి స్తోత్రం. బైబిల్ సెలవిస్తుంది, ఇల్లు కట్టువారు తమ కావని కట్టుకోవాలి. అర్థమైందండి? ఎందుకంటే ఈ భూమి మీద కట్టబడుతున్న నివాసాలు ఒక దినాన శిథిలం అయిపోతాయి. ఆదరించి మాట్లాడుతున్నాడు. ఎవరు చేయగలుగుతారంటే విధేయత కలిగిన వారు, తమ్ము తాము అలుపులమని ఎంచుకున్న వాళ్ళే ప్రభు కోసం సమస్తమును విడిచిపెట్టి చేయగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఒకటి
రెండవది ఏంటంటే పిల్లరా, అధికారాన్ని పదవిని ఆశించే వారికి ఇది హెచ్చరికగా కనబడుతుంది ప్రియులారా. భూ సంబంధమైన వారికి పరసంబంధమైన మాటలు అర్థం కావట ప్రియులారా. పరసంబంధమైన వారికి పరలోక రాజ్య సంబంధమైన మాటలే అర్థమైతే అట. మీరు ఈ లోక సంబంధులు గనక మీకు ఈ మాటలు అర్థం కావని యేసు ప్రభువు వారే చెప్పిండు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఒకటి ఏంటంటే ఏం కావాలి? అధికార దాహం, అధికారం కావాలి. ఒకటి అధికారం కావాలి. రెండవది పదవి వ్యామోహం. ఈ అధికారం కలిగిన వారు ప్రభు కోసం ఏదైనా విడిచిపెట్టాలని విడిచిపెట్టగలుగుతారా? ఈ పదవి కావాలనుకున్న వాళ్ళు ఏదైనా త్యాగం చేయాలని త్యాగం చేయగలుగుతారండి? చెప్పండి ప్రియులారా. అవసరమైతే దశంభం రూపంలో, కానుక రూపంలోనూ ఏదైనా స్వేచ్ఛ రూపంలో డబ్బులు ఇస్తారు కానీ, ఏదైనా పరిచయం చేయాలని చేస్తారు కానీ, ఎక్కడ రమ్మంటే వస్తారు కానీ, ఉన్నది విడిచిపెట్టాలంటే సాధ్యపడిద్దండి? సాధ్యపడిద్ది అంటారా? చూడండి, మనిషి జీవితంలో మనిషి యొక్క త్యాగం ఎలా ఉంటుందో మీకు చెప్తాను ప్రియులారా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. చూడండి, గమనించండి. ఆయన మాట వింటే ఇల్లు బండ మీద కట్టబడింది. అర్థమైందండి? ఆయన మాట వింటే ఇల్లు బండ మీద కట్టబడింది. నా మాట వినక ఇసుక మీద ఇల్లు కట్టువాడు అన్నాడండి. అంటే దేవుని మాట విన్నవాడే బండ మీద కడతాడు. నువ్వు దేవుని మాట వినట్లేదు అంటే నువ్వు ఇసుక మీద కట్టినట్టే. ఎంతమంది క్రైస్తవ జీవితాలు ఇసుక మీద కట్టినట్టు లేవండి? మీరు చెప్పండి పిల్లలు. నేటికి స్టాండర్డ్ గా ప్రభులో ఉన్న క్రైస్తవ జీవితాలు ఉన్నాయండి? నేటికి ప్రభులో ఎంత శోధనైనా, ఎంత తుఫానైనా, ఎంత వడగండ్లైనా, ఎన్ని అలలు కెరటాలు వచ్చి వారిని శోధించిన ప్రభు కొరకు నిలబడిన బండ మీద కట్టబడిన ఉన్నాయండి. అవి ఇసుక మీద కట్టబడినాయి కాబట్టి ఈ చిన్న చిన్న తుఫాన్లకి, వరదలకి పడిపోయినాయి పిల్లలు. పడిపోయినాయి. ఇసుక మీద కట్టి మరలా దేవుని మరలా ప్రార్థన చేస్తూ ఉంటారు పిల్లలు. ఆయన అన్నాడు, నా మాట వింటే నీ జీవితము, నీ ఇల్లు బండ మీద కట్టబడిద్ది. దేవునికి స్తోత్రం. లోకములో వారు చెప్తారు, ఈ టాబ్లెట్ వేసుకో, ఈ టాబ్లెట్ వేసుకో, ఈ టాబ్లెట్ వేసుకో, ఈ టాబ్లెట్ వేసుకో, ఇది వేసుకో, ఇది వేసుకో, దీనికి పవర్ ఉండదు, దీనికి పవర్ తక్కువ ఉండదు, దీనికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, దీనికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఫలానా కూడా ఇదే సమస్య, ఆ చిటి మీద తెచ్చుకో, ఈ చిటి మీద తెచ్చుకో, ఎన్నో చెప్తా ఉంటారు. ప్రభు చెప్పింది ఒకటి ఏంటంటే, నువ్వు పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? నా మాట వింటే నీ జీవితము బండ మీద కట్టబడిద్ది. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. ఒకటి. రెండవది, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. జ్ఞానవంతుడు ఏం సంపాదిస్తాడు? జ్ఞానాన్ని సంపాదిస్తాడు. అవునా కదండి? జ్ఞానవంతుడు జ్ఞానాన్ని సంపాదిస్తాడు ప్రియులారా. అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తు విషయమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టపరుచుకున్నానని మాట్లాడిండు. ఈ లోకములో ఏమి సంపాదించుకోపోయినా, నువ్వు సంపాదించుకోకపోయినా నువ్వు జ్ఞానం సంపాదించాలి. నువ్వు జ్ఞానం సంపాదించాలి. జ్ఞానం, క్రీస్తు జ్ఞానమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి ఆ మాట ఒకసారి దయచేసి. 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన ఏంటండి? క్రీస్తును సంపాదించుకొని
ధర్మశాస్త్రం వలనైనా మూలమైన ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక, ఏమండి, నా నీతిని కాక. ఇల్లు కట్టేవారు ఎలా ఉంటారంటే, ఈ కుటుంబాల సంవత్సరాలు నిలబెట్టే వాళ్ళు ఎలా ఉంటారంటే, పౌలు గారు అంటున్న మాటలు వారి జీవితాలు ఎలా ఉన్నాయి చూడండి పిల్లరా. పౌలు గారు అంటున్నాడు, నా సొంత నీతి న్యాయాలు గెలవు. నా సొంత నీతి న్యాయాలు వాటి కోసం కాదు, కానీ ధర్మశాస్త్రం వలనైనా నా నీతి మూలముగా కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. ధర్మశాస్త్రం వలనైనా నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైనా నీతి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ నీతి అటండి ఇది? చెప్పండి. క్రీస్తునందలి విశ్వాసము వలనైనా, క్రీస్తునందలి, క్రీస్తు ద్వారా మనం నీతిమంతులుగా తెచ్చబడాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తు ద్వారా, క్రీస్తు చెప్పాలి నువ్వు నీతిమంతురాలి అని చెప్పాలి. అర్థమైందండి? మన నీతి మురికి గుడ్డ లాంటిది. మన నీతి దేనికి పనికిరాదు. ఈ నీతి దేన్ని సరిచేయలేదు. ఈ నీతి దేన్ని సరిదిద్దలేదు. ఈ నీతి మరొకరిని నీతిమంతులుగా చేయలేదు. ఈ నీతి మరొక జీవితాన్ని కట్టలేదు. ఈ నీతి మరొకరికి సహాయపడలేదు. అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు కదా, ధర్మశాస్త్రంలో పౌలు గారు అన్నాడు కదా, ధర్మశాస్త్రం మూలమునైనా నా నీతి కాక నేను క్రీస్తును సంపాదించుకునే నిమిత్తము సమస్తమును నష్టపరుచుకున్నాను. ఒకటి. రెండవది, నా నీతి కాక క్రీస్తునందరి విశ్వాసము వలనైనా నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై. దేవునికి స్తోత్రం. ఆలోచించిన మాటలు ప్రియులారా. మన నీతి మనను రక్షించలేదు. మన నీతి మనను రక్షించలేదు, కాపాడలేదు ప్రియులారా. నోవహు దినవలయందు వారి నీతి వారికి బాగా కలిసి వచ్చింది. నోవహు అక్కడే బ్రతికాడు గనక ఈ తరములో నీవే నాకు నీతిమంతుడుగా కనబడుతున్నావు అన్నాడంటే, ఆయన కంటే బలిష్ఠులు, బలమైన వారు, గొప్పవారు, ఆస్తి పనులు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, ధనికులు. కానీ ఒక్కరు కూడా తమ ప్రాణాలను దక్కించుకోలేక, కాపాడుకోలేకపోయారు. దేవుడు ఏం చేసిన చెప్ప, సింపుల్ గా జల సమాధి చేసి చంపేసింది అంతే. గమనిస్తాం. గమనించండి ప్రియులారా. ఒకటి అంటున్నాడు కదా, ఒకటి అన్నాడు పౌలు గారు, ఈ కొత్త మనస్తత్వము, దృక్పథము ఎలా వచ్చిందంటే దమస్కు దారిలో అతనికి అనుభవం రూపంగా ఆరంభమైంది ప్రియులారా. ఎవరు ఈ యొక్క సౌలు అంటే, పౌలుగా మారినవాడు. దమస్కు మార్గంలో కట్టబడుతున్న సంఘాలను పాడు చేయడానికి సిద్ధపడిన వాడు. ఏ ఇంట్లయితే ఆరాధన జరుగుతుందో, ఏ ఇంట్లో అయితే స్తుతి ఆరాధన జరుగుతుందో, ఎక్కడైతే ప్రభువు గురించి ప్రకటించి వాక్యం ప్రకటిస్తున్నారో, ఇంటింటొచ్చి స్త్రీలను ఈడ్చుకుని పోయిన వాడు. పిల్లల సహితం కూడా చంపివేసిన వాడు. దుర్మార్గుడు అనొచ్చా, దుష్టుడు అనొచ్చా? సౌలుగా ఉన్నవాడు ఎలా ఉన్నాడు చెప్పండి ప్రియులారా. ఎప్పుడైతే దేవుడు కొట్టవలసిన దెబ్బ గట్టిగా కొట్టాడో, తన కళ్ళల్లో ఉన్న పొరలు రాలిపోయి, తన వాహనం నుంచి కింద పడి మట్టిలో కచ్చుకొని కళ్ళు పోయి, నువ్వెవడో ప్రభా అన్నాడండి. నువ్వెవడో ప్రభా అన్నాడు. అది నోటి ద్వారా ఏమన్నాడు తెలుసా? మరొక మాట, పాపులందరిలో నేను ప్రధాన పాపిని అన్నాడు. ఏమండి? సమస్తమును విడిచిపెట్టడానికి, సమస్తము నష్టపరచుకోవడానికి అంత సింపుల్ గా వచ్చిందండి అన్నమాట. చెప్పండి అండి, అంత సింపుల్ గా అండి. నేను చూడు, ఇప్పుడు పని విడిచిపెట్టి వచ్చాను, నేను చూడు మా పిల్లలు వెంటనే స్కూల్కి తయారు చేసి పంపించి వచ్చేసానని చెప్తా ఉంటాను చాలా మంది. పౌలు గారు ఎలా చెప్పాడంటే అనుభవపూర్వకంగా చెప్పిండండి. ఊరికి నేను చెప్పలే. దేవుడు తన కళ్ళల్లో పొరలు తీసివేసిండు. చాలా మంది వాళ్ళ కళ్ళకు పట్టిన పొరలు బయటికి వచ్చేంత వరకు అహంకారం కలిగి మాట్లాడుతూ ఉంటారు. గర్విష్ఠులై, గర్వంతులై మెడచాచి ఓరచూపులు చూస్తారట శివుని కుమార్తెలు. కాళ్ళకు గల్లుగు లేవనేవి తగిలించుకొని మెడచాచి ఓరచూపులు చూసే వాళ్ళు ఉంటారట, అతిశయించే వాళ్ళు ఉంటారట ప్రియులారా. అపోస్తలుడైన పౌలు గారు కూడా, నేను చెబుతాను ప్రియులారా, అన్నాడు ఏవేవి లాభం అనుకున్నాడో అవి నష్టమని గ్రహించాడు. దేవుని స్తోత్రం. ఎందుకు అంటే మీకు చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఒకటి ఏంటంటే అన్నిటినీ అతనికి గర్వం తెచ్చిపెట్టిందట. అన్నీ కూడా
అతనికి గర్వాన్ని తీసుకొచ్చిందట. మొదటి గర్వం ఏంటంటే జన్మ గర్వం. ఏ గర్వం అండి? పేదరికంలో ఉన్నవారు, ఆర్థిక నష్టపోయిన వారు ఏమంటారంటే, అనవసరంగా వీళ్ళ కడుపును పుట్టినా వాళ్ళ కడుపును పుట్టినా బాగుండు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ జన్మ మంచిదాట, వాళ్ళ తుది నక్షత్రము చెప్పండి, వాళ్ళ కులము, వాళ్ళ గోత్రము చాలా గొప్పది. అనవసరమైన ఈ కాలనీవాసుల్లో ఉంటున్నాను, ఈ గోత్రం మంచిది కదనే అనుకుంటారు చాలా మంది. వానే అనుకుంటారంటే మా గోత్రం చాలా మంచిదని వారు గర్విస్తారు. పౌలు గారికి కూడా జన్మ గర్వం ఉందాట. ఒకటి. రెండవది ఏంటంటే ప్రియులారా, మత గర్వం. ఏ గర్వం అండి? మత గర్వం. రెండు. మూడవది ఏంటంటే తాను సాధించిన వాటిని బట్టి కలిగిన గర్వం. ఇది మనిషి ఏవైతే సాధిస్తాడో, మనిషి ఏవైతే సంపాదిస్తాడో దాన్ని బట్టి అతడు ఏమైతాడో తెలుసా ప్రియులారా? క్రీస్తుని దూరం చేసుకుంటాడు. అర్థమైందండి? అన్ని కలిగిన తర్వాత అతనికి ఏమొచ్చిందో తెలుసా? వాటన్నిటి మీద నమ్మకం కలిగింది. నేను ఒక మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఈ వ్యాపారంలో నాకు బాగా లాభం వస్తుంది, ఈ వ్యాపారం చేస్తే నాకు లాభం కలిగిద్ది, ఈ వ్యాపారంలో నేను ఉత్తీర్ణ అవుతాను, ఈ వ్యాపారంలో నేను గొప్పవాడిని అవుతానని చెప్పేసి మనకు ఆలోచన కలిగింది. ఈ వ్యాపారం ద్వారా నాకు రోజుకి ఒక 5,000 వస్తున్నాయి నాకు అన్నప్పుడు ఆ వ్యాపారం మీద మనకేం కలిగిద్ది? ఆశ కలిగిద్ది, నమ్మకం కలిగిద్ది. ఇంట్లోకి వస్తావు, యేసుప్రభు ఫోటోను, మరియమ్మ ఫోటోను గోడలో పెడతావు, అగరవస్తులు వెలిగిస్తావు, క్యాండిల్ వెలిగిస్తావు, కొబ్బరికాయ కొడతావు, దండం పెట్టుకుంటావు. ఇప్పుడు నేను చెప్తాను, ఒక మాట వినండి. నీకు నమ్మకం ఎక్కడ పెరిగింది? అక్కడ పెరిగిందే. వ్యాపారమే నమ్మకం పెరిగింది. మరి ఇక్కడేంది? మరి ఈ గోడలు పెట్టిన ఫోటోలు ఏంది? మరి ఎవరైనా ఒక ఇంటికి మనం వెళ్ళాలంటే వెళ్ళిన మొత్తంలోనే దేవునికి సంబంధించిన పదార్థాలు ఏదో ఒకటి మనకి కనపడుతుంది. ఆ తర్వాత ముందుకెళ్తే తర్వాత ఒకటి కనపడుతుంది. ఆ తర్వాత లోపలికి హాల్లోకి వెళ్ళామనుకోండి, ఎదురుగా ఒక ఫోటో కనపడుతుంది. ఆ ఇల్లు చూద్దామని మరొక బెడ్రూమ్లోకి వెళితే అక్కడ మళ్ళొక దేవుడికి సంబంధించింది కనపడుతుంది. అవతల నుంచి మళ్ళా చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్ళి ఉంటుంది, అల్లొకటే కనపడింది. ఇక ముఖ్యమైన డైనింగ్ హాల్ ఏమైనా ఉంటే అక్కడ కనపడింది. ఇక ప్రత్యేకమైన కనపడాలంటే ఈ కిచెన్ లో ఉంటుంది ఒక పెద్ద ఆరాధన స్థలం. మనకేమనిపించిందంటే అసలు ఎక్కడ చూసినా కానీ దేవుడి స్థానమే కనపడుతుందిగా, ఎక్కడ చూసినా దేవుని ఫోటోలే కనపడుతున్నాయి కదా, ఎక్కడ చూసినా ఇవే దేవుని పదార్థాలే కనపడుతున్నవి, దేవుని ఫోటోలు కనపడుతుంది. అసలు ఏ ఇంట్లో చూసినా, ఏ గుమ్మాను చూసినా, ఏ మొత్తలో చూసినా, ఏ కిచెన్ లో చూసినా దేవుడే ఉన్నాడేంది అని మనం అనుకుంటాం. కానీ ఇంకో విషయం ఏం తెలుసు ప్రియులారా? కనపడటానికి దేవుని ఫోటోలే కనపడుతున్నాయి కానీ దేవుడి స్థానంలో మనిషి నిలబడ్డాడు. ఇది నాది అన్నట్టుగా గర్విస్తున్నాడు. నా ఇష్టపూర్తి కట్టుకున్న ఇల్లు, ఈ బెడ్రూమ్ నా ఇష్టపూర్తమైనది, కిచెన్ నాకు ఇష్టపూర్తమని చెప్పేసి అంటున్నాడు ప్రియులారా. అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు కదా, ఏవేవి నాకు లాభకరములై ఉండి వాటిని బట్టి నేను క్రీస్తును దూరం చేసుకున్నాను, వాటి స్థానమును ఇప్పుడు క్రీస్తుని పెట్టి కేంద్రం చేశాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరుండాలండి ఆ స్థానంలోని? నువ్వా నేనా? క్రీస్తు ఉండాలి. నేను అనే స్థానంలో నువ్వే ఉంటే అది దేనికి దారితీసిద్ది? గర్వం. దేనికండి? గర్వం ప్రియులారా, గర్వం ప్రియులారా. ప్రభు చెప్పాడు కదా, నువ్వు సమస్తమును విడిచిపెడితే ఇహమందు 100 పొందుకుంటావు, ఇండ్లను పొందుకుంటావు, తల్లులను పొందుకుంటావు, పిల్లలను పొందుకుంటావు. ఎవరు పొందుకున్నారు తెలుసా? ఎవరు పొందుకున్నారు చెప్పండి? యోబు గారు పొందుకున్నాడు. యోబు గారు అన్ని కోల్పోయాడు, మరలా డబల్ పొందుకున్నాడండి. యోబు గారు చేసిన ప్రార్థన బట్టి, యోబు గారి స్థితిని బట్టి 2 బైబిల్ ఏమో తెలుసా? యోబు గారు పుట్టిన పిల్లలంత అందం ఊజు దేశంలో ఎవరికి అంత అందం లేదట ప్రియులారా. అది దేవుడిచ్చిన అందం. వాళ్ళ పిల్లలు ఎప్పుడు గర్వించలేదు, వాళ్ళ కుమార్తెలు ఎప్పుడు గర్వించలేదు. యోబు ఎటువంటి వాడు చెప్పండి? ఊజు దేశమందు గొప్ప ధనవంతుడు ప్రియులారా. ఊజు దేశమందు గొప్ప ధనవంతుడు ప్రియులారా. అంత ధనం పోయినా గాని దేవుడు తీసుకున్నాడు అన్నాడు. ఎంతకంటే మాట. దేవునికి స్తోత్రం అండి. మనం ఏమంటుంది తెలుసా? పాడైపోయింది, ఎవడు తీసుకుండు ఏమంటుంది చెప్పండి? ఎవడు కావాల్సి వచ్చిందో అంటే ఏమంటామండి మనం? చెప్పండి అండి, ఏమంటాం మనం? ఏమన్నాడు? దేవుడు తీసుకుండేమో. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలం గనక, దేవుని బిడ్డలది దేవుడికి అవసరమైంది కాబట్టి దేవుడు తీసుకుండేమో. తీసుకొని
ఇట్స్ వండర్ఫుల్ వర్డ్, ఇట్స్ బ్రిలియంట్. ఇంతగా బైబిల్ చదివి మనకి ఈ మాట రాలేదు కదండి. అవునగా చెప్పండి, అవునగా చెప్పండి. దేవుడు ఇచ్చాడు కనుక దేవుడే తీసుకుంటాడు. దేవుడు తీసుకున్నాడని ఎప్పుడు అనగలం మనం? ఎప్పుడు అనగలం చెప్పండి? దేవుడు ఇచ్చాడు కదా అని అంటే దేవుడు తీసుకున్నాడు కానీ అనగలుగుతాం మనం. మా ఆయనే తెచ్చిండండి అంటే ఏమంటాం? ప్రేమే తీసుకున్నాండి, ప్రేమేనండి అంటావా? అంటావండి? ప్రేమే తీసుకున్నాండి అంటే పక్కన వాళ్ళ ఆయన పిచ్చిదాన్ని నేను తెలిసిపోయినా ప్రేమ అంటే నేను అంట. అంటాం లేదండి? చెప్పండి, అంటడం లేదండి? దేవుడు ఇచ్చాడు అంటే దేవుడే తీసుకుని అంటాం మనం. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ప్రియులారా, మరొక మాట, తాను సాధించిన వాటన్నిటిని బట్టి కలిగిన గర్వం అన్నిటిని విసర్జించాడు. అతని ఆధ్యాత్మిక నేత్రాలు తెరుచుకున్నాయి. ప్రియులారా, దేవునికి స్తోత్రం. అంత వ్యర్థం అనుకున్నాడు. ప్రతి స్థానంలో దేవుణ్ణి కేంద్రంగా ఉంచాడు. అర్థమైందండి? దేవుడు ఇస్తాడు. దేవుని జ్ఞానం కోసం, క్రీస్తును సంపాదించుకోవటానికి ప్రియులారా ఆలోచించాడు. అద్భుతమైన విశేషమైన సంగతి మీకు తెలియపరుస్తాను అతి తక్కువ సమయంలో. ఈ మాటలు ఎందుకు చెప్పాలని ఉద్దేశం కలిగి నేను ఉన్నానంటే, ప్రతి ఆదివారం కూడా దేవుడు ఏదో ఒక ముఖ్యమైన ఉద్దేశంతో మనతో మాట్లాడాలని, ముఖ్యమైన విషయాలు కూడా ప్రభు మనం నడిపించాలని చెప్పేసి ఓ మంచి ఆలోచన కలిగి ఈ వాక్యాన్ని సిద్ధపరుస్తూ ఉంటాం. ప్రియులారా, పూర్వము ఎన్ని ఆచారాలు ఉన్నాయంటే ఇప్పుడు కాస్త సగానికి సగం ఒకవేళ తగిరియం. ప్రియులారా, పూర్వం అనుకుంటే చాలా వరకు తెలియంది, చాలా వరకు తెలిసిన ఆచారం ఏంటంటే సతీ సహగమనం. భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా చితి మీద కాల్చివేశారు. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా భయంకరంగా కొట్టి చంపేశారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి కొరకు కూడా ఎంతో మంది హతసాక్షులుగా మార్చబడ్డారు. ప్రియులారా, ఆలోచించిన ఈ మాటలు. ప్రియులారా, భర్త కొరకు భార్య చనిపోయేటప్పుడు ఒకవేళ భర్త కొరకు చనిపోతానగా అనుకోవచ్చేం కానీ ఆమెకంటూ ఏ నిరీక్షణ లేదు. ప్రియులారా, నిరీక్షణ లేని వారే భర్తల కొరకు చితి మీద కాల్చబడుతుంటే సజీవుడైన దేవుని కొరకు ఒక వ్యక్తి హతసాక్షిగా మార్చబడ్డాడు. ప్రియులారా, ఆ వ్యక్తి పేరేంటే కర్తార్ సింగ్. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియులారా, వీరిది భారతదేశంలో పంజాబ్ రాష్ట్రం. ప్రియులారా, పంజాబ్ రాష్ట్రంలోని పటియాలా అనే ప్రాంతంలో జన్మించారు. దరిదాపుగా సాధుర్ సుందర్ సింగ్ గారు, కర్తార్ సింగ్ గారు సమకాలికులుగా ఉండే రోజులు. ప్రియులారా, కర్తార్ సింగ్ గారి యొక్క ఉద్దేశము, ఆయన యొక్క ఆశ ఏంటంటే, కర్తార్ సింగ్ గారు ఒక రోజు ఏం చేశారు, అతను ఆయన ఎవరని ఆలోచిస్తే పంజాబ్ రాష్ట్రంలోని ఒక జమీందారు కుమారుడు అనమాట. ఆయన ధనవంతుడి యొక్క కుటుంబంలో పుట్టిన ఏకైక కుమారుడు కర్తార్ సింగ్. తన తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే కుమారుడికి మంచి విద్యను నేర్పించి సౌలభ్యులు అన్ని సమకూర్చాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అంత ఉన్నతమైన కుటుంబంలో, అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న ఈ వ్యక్తి ఒక రోజున ఆయనకున్న ఆశ ఏంటంటే ఆధ్యాత్మికమైన కార్యక్రమాల విషయాల పట్ల ఒక పోరాటం కలిగిన వాడు అనమాట. ఆత్మలో శాంతి కొరకు యుద్ధరంగం, తన హృదయంలో యుద్ధం జరుగుతూ ఉంది. ప్రియులారా, అన్ని కలిగి ఉన్నాడు కానీ ఏమి లేదండి, మనసులో శాంతి లేదు. ప్రియులారా, చెప్పండి, మనుషులోని శాంతి లేదు. ప్రియులారా, శాంతి లేదు. ప్రియులారా, ఆయన జీవితం ఎలా ముందుకెళ్ళింది అని మనం ఆలోచిస్తే, ఆయన సిక్కు మతస్థుడు. దాని కొరకు పోరాడుతుంటే ఎట్టకేలకు క్రైస్తవ్యం అనేది అతని క్రైస్తవ్యం గురించి విన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే చనిపోయి తిరిగి లేచిన వాడు, ఆయన ఒక్కడే సజీవుడని ఆయన తెలుసుకున్నప్పుడు ఆయనకి నూతన నిబంధన, క్రొత్త నిబంధన బైబిల్ అతనికి దొరికింది. ప్రియులారా, అది చదవటం ప్రారంభం చేసి ఆయన ముందుకెళ్ళినప్పుడు ఆయనకి మనశ్శాంతి దొరికింది. ప్రియులారా, మనశ్శాంతి దొరికింది.
కర్తార్ సింగ్ గారి యొక్క తండ్రి గారు గమనించిండు, ఒక ఉన్నతమైన సిక్కు మతంలో ఉండే మనము సిక్కులు అంటే, సింగులు అంటే ఎంతో ప్రఖ్యాతిగాంచిన వాడు. మామూడేంది మరొక మతం పుచ్చుకున్నాడు, అసలు మన మతం కాదే, మన దారి కాదుగా, మన మార్గం కాదుగా అని చెప్పేసి క్రైస్తవ మతం నుంచి, క్రైస్తవ మార్గంలో నుంచి ఈ సిక్కు మతంలోకి మరలా తన కుమారుని దక్కించుకోవాలి, తీసుకుని రావాలి, ఈ అవమానమును కొట్టివేయబడాలి అని చెప్పేసి ఆలోచించి ఏం చేసిందంటే, ఒక అందమైన ఒక లేడీని, అందమైన స్త్రీని కర్తార్ సింగ్ అతకు తండ్రి పంపించాడండి. చక్కగా ఉంది, సో బ్యూటిఫుల్, చాలా సుందరంగా ఉంది, ముట్టుకుంటే మాసిపోయే అమ్మాయి. కర్తార్ సింగ్ గారి దగ్గరికి పంపించినప్పుడు ఆమె వెళ్ళిపోయి మాట్లాడి, ప్రేమగా మాట్లాడి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు చాలా ఇష్టం, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను నిన్ను వివాహం చేసుకుంటా అని చెప్పేసి చెప్పింది. చెప్పినప్పుడు కర్తార్ సింగ్ గారు అన్నాడు కదా, అమ్మా నువ్వు నన్ను ప్రేమించావు, నువ్వు ఒక స్త్రీవి, నువ్వు ఒక తల్లివి, నువ్వు ఒక యవన ప్రాయంలో ఉన్నావు, నిజమే. కానీ ఒకటేంటంటే, నీకంటే ముందుగా నా హృదయంలో మరొక స్థానం దొరికిందమ్మా, మరొక స్థానం దొరికింది, నేను ఎవరిని ప్రేమించలేను, వెళ్ళిపో అన్నట్టుగా మాట్లాడి తల ఉంచుకొని బాధపడి వెళ్ళిపోయింది. మామగారికి వెళ్ళిపోయి, మామగారు నీ కొడుకు నన్ను వద్దంటున్నాడు, నన్ను పెళ్లి చేసుకోడాక అని బాధపడ్డాడు. వెంటనే ఇంట్లోనికి కర్తార్ సింగ్ అని పిలిచాడు. ఏడా, మన మతం కాదు కదా, మన కులం కాదు కదా, మన దేవుడు కాదు కదా, ఏంటి నువ్వు అలా చేస్తావు ఏంటంటే చెప్పిండు, నాన్న అమ్మ నా లైఫ్లో ఎప్పటికీ మిమ్మల్ని బాధ పెట్టాలని నాకు లేదు, అమ్మగారు బాధపడుతుంది, అమ్మ కళ్ళలో కన్నీళ్లు తెప్పిద్దామని నా జీవితంలో నేను ఎప్పుడు అనుకోలేదు, నా గురించి మీరేం బాధపడబాకండి, యేసు క్రీస్తు ప్రభువుని నా సొంత రక్షకుని అంగీకరించాను, ఆయన ఒక్కడే చనిపోయి తిరిగి లేచిన వాడు, ఆయన ఒక్కడే సత్యం, ఆయన అంగీకరించాను కాబట్టి నన్ను కాదనబాకండి అని చెప్పేశాను. ఎప్పుడైతే ఆ మాటలు చెప్పిండో తండ్రికి ఎక్కలేని కోపం వచ్చేసి, అట్టయితే నా ఆస్తులు నీకు వాటా అయ్యాను, నా ఇంట్లో ఉండే నీకు హక్కు లేదు, నా ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. సంతోషం, మన ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతా. మరలా పిలిచాడు, అరే నువ్వు కట్టుకున్న బట్టలు నేను కష్టపడి సంపాదించిన నా డబ్బులోంచి నువ్వు కొనుక్కున్న బట్టలు రా, ఆ బట్టలు కూడా ఇప్పేసి వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. నిర్భయముగా తన ఒంటి మీద బట్టలు కూడా విప్పి బయటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి కర్తార్ సింగ్ గారు తండ్రి గారి దగ్గర పనిచేసే పని వాళ్ళ దగ్గర వెళ్ళిపోయి కర్తార్ సింగ్ గారు కూలి పని చేసి వచ్చిన డబ్బులతోని బట్టలు కొనుక్కుని వెళ్ళిపోయాడట. మరలా తిరిగి రాలేదట. ప్రియుల గమనించిన మాటలు ఒకసారి ప్రియుల, కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోదనుకుంటే ఆ బట్టలు కూడా తీసేసుకున్నారు ప్రియుల. అక్కడి నుంచి బయలుదేరి టిబెట్ ప్రాంతానికి వెళ్ళిపోయినా. ఎప్పుడైతే టిబెట్ ప్రాంతానికి వెళ్ళిపోయి సువార్త ప్రకటిస్తుందో, టిబెట్ ప్రాంతంలో భయంకరమైన బౌద్ధ మతం. యేసు ప్రభువారు అంటే రాళ్ళేసి కొట్టి చంపటమే, వేరేదేమీ లేదు ప్రియ. చాలాసార్లు రాళ్ళు విసిరారట. మా ప్రాంతానికి వచ్చి యేసు ప్రభు గురించి ప్రకటిస్తాను ఏంటని చెప్పేసి రాళ్ళు విసిరేసారట ప్రియ. రాళ్ళ దెబ్బలు తట్టుకోలేక కేకలేసి అరుపులు అరుస్తూ ఆ ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టు. మరలా వచ్చేస్తూ వార్త ప్రకటిస్తాను. ఆ ప్రాంతం విడిచిపెట్టట్టు లేడైన ప్రియ కర్తార్ సింగ్. అయితే వారికున్న ఒక విశేషమైన ఆలోచన ఏంటంటే జీవహింస అనేది మహాపాపం. ఏ పక్షిని కానీ, ఏ జంతువుని కానీ, ఏ గేదెని కానీ, ఏ మనిషిని కానీ చంపకూడదు, అది మహాపాపం. వారు పెట్టుకున్న ఒక చట్టం ప్రియ. అక్కడున్న ఒక పెద్ద నాయకుడు చంపుదామని ప్లాన్ చేసింది, కానీ ఈ వ్యక్తిని చంపకూడదు. ఒకరోజు పట్టుకున్నాడు. రెండు పద్ధతులు మనుషుని చంపాలంటే. ఒకటేంటంటే ఒక పాడుపడ్డ బావిలో వేసి కాలవేయటం. కొన్ని దినాల తర్వాత ఊపిరాడక ఆకలికి నీళ్ళకి సాగు వచ్చేసి ఆకలికి కేకలేసి ఆకలి అని అలా చచ్చిపోవాలి. రెండోది ఏంటంటే ఆ దేశంలో ఉన్న ఒక దున్నపోతు చర్మం, యాకి యొక్క
చర్మం తీసుకొచ్చేసి ఈ మనిషిని పట్టి అల్లేసి కుట్టేసేవాళ్ళు అన్నమాట. ఒక ఎండలో వేసేవాళ్ళు. ఎండ ఎక్కువ అవుతా ఉంటే ఆ యాక యొక్క చర్మం దగ్గరికి కుదిర్చుకొని వస్తా ఉంటుంది అనమాట. ఆ లోపల కేకలు వేస్తా ఉంటారు, అరుపులు అరుస్తూ ఉంటారు. దగ్గరికి కుదిర్చుకుంటూ వస్తుంటే ఎముకలు పట ఇరిగిపోతా ఉంటాయి. రక్తము గడ్డలు కట్టిందట. ఆకలి లేదు, నీరు లేదు, గాలి లేదు, కాళ్ళు చాపుదాం, చేతులు చాపుదాం, ఏమీ లేదు ప్రియుల. బాగా నిశ్చించండి ప్రియుల. భయంకరమైన శిక్షకు పాల్పడ్డాడండి. ఎన్నోసార్లు చెప్పిన వినలేదు ప్రియుల. 3 రోజులు ఉంచారట. ఎప్పుడైతే అతనికి ఆ చర్మంలో కట్టి ఎండలు వేశారో పటని కర్తాల సింగాల యొక్క ఎముకలన్నీ ఇరిగిపోయినాయి. తట్టుకోలేకపోతున్నాడు. కేకలు పెడుతున్నాడు. ఆ కేకల్లోనే ఏమన్నాడు తెలుసా? ప్రభువా, టిబెట్ ప్రాంతాన్ని రక్షించు ప్రభా, ఈ ప్రజలు రక్షించబడాలి ప్రభా, ఈ ప్రజలు కాపాడబడాలి ప్రభా. కీర్తనలు పాడుతున్నాడట, ప్రార్థన చేస్తున్నాడట. దగ్గరకు ముడుచుకుని పోతున్నాడట. దగ్గరకు ముడుచుకుని పోతుంటే ఆ లోపల ఆ దున్నపోతు శరీరం నుంచి ఒక చిన్న కేక వేసిందట. అయ్యా, ఒకసారి నా కుడి చేయి బయటికి పంపించి ఒక కాగితం తీసుకురండి అన్నాడట. ఎట్లయినా చనిపోతున్నాను, నా పని అయిపోయింది, మరలా మమ్మల్ని కలుసుకోలేని చెప్పేసి అంటే చివరి కోరిక అని చెప్పేసి అక్కడ ఎవరైతే నాయకుడిగా ఉన్నాడో ఆ నాయకుడి గారి యొక్క అనుచరుడు పెద్ద వ్యక్తి వెళ్ళిపోయి ఒక కాగితం తీసుకొచ్చాడు ప్రియులారా. ప్రధాన శిష్యుడు ద్వారా జరిగింది ప్రియులారా. ఒక కాగితం తీసుకొస్తే ఆ కాగితం తీసుకొచ్చి ఆయనకి ఇస్తే ఒకటే రాశాడు ప్రియులారా. ఏమని రాశాడంటే ఇలా రాశాడు: ప్రభువా, ఒక భర్త కోసం ఒక భార్య చితి మీద కాలిపోతాం, ఆమెకు నిరీక్షణ ఉంటుందో లేదో, మరలా బ్రతుకుతామో నిరీక్షణ ఉంటుందో లేదో తెలియదు. నీవు సజీవుడు గనక, నువ్వు చనిపోయి తిరిగి లేచావు, చనిపోయిన వారందరికీ పరలోక రాజ్యం ఇచ్చే దేవుడు గనక ప్రభువా, వీరందరినీ మరలా నిత్యరాజ్యానికి వారసులగునట్లు మీరు రక్షించు ప్రభువును ఒక కాగితం రాసి తలవాల్చి చచ్చిపోయినట్టు. ఆ శవాన్ని విడిచిపెట్టి అందరూ వెళ్ళిపోయారు. చాలా సమయం అయిన తర్వాత వారందరికి ఎవరికి తెలియకుండా పిల్లారా, ప్రధాన శిష్యుడు ఆ శవం దగ్గర ఒక చిన్న బైబిల్ ఉంటే ఆ భయంకరమైన మరణం చూసి ఆయన మాట్లాడిన మాటలు విని ఆ బైబిల్ తీసుకుని దాచుకుని వెళ్ళిపోయాడట పిల్లారా. ఇంటికి వెళ్ళిపోయి చదవటం ప్రారంభం చేశాడు పిల్లారా. నెక్స్ట్ రోజు నుంచి యేసు ప్రభు గురించి అతను ప్రచారం, సువార్త చెప్పటం ప్రారంభం చేశాడు పిల్లారా. ఆయన ఏం చేశాడు తెలుసా? పిలిచారు, ఎరా నీకు మత పిచ్చి పట్టిందా? మతంలో చేరావా, జారిపోయావా, దిగిపోయావా అన్నారా. చావైన బ్రతికైనా ఆయనే జీవం కలిగిన దేవుడు అండి అన్నారు. వీడిని ఎలా శిక్షించాలో చెప్పండి అన్నారట. మరొక దున్నపోతు శరీరం మళ్ళా తీసుకొచ్చేసారు, లోపలేశారు, కుట్లు వేసేసారు, భయంకరమైన ఎండలు విసిరేసరికి ఆ వ్యక్తి యొక్క ఎముకలు పట్టి ఇరిగిపోతాయి అట. రక్తం గడ్డలు కట్టిపోతాయి. నీరు లేదు, గాలి ఆడట్లేదు లోపల, ఊపిరి ఆడట్లేదు లోపల. శరీరం మొత్తం దగ్గరికి కుదిర్చుకుని వస్తుంది. ప్రభువా, చనిపోతే నువ్వే బ్రతికతునివే అన్నారు. వీడెట్టైనా చచ్చిపోవడం అని చెప్పేసి కారు వేసుకొచ్చి కాల్చి శరీరం కూర్చుతున్నారు. ఎక్కడ ఈలైతే అక్కడ లోపల కూర్చుతున్నారు. వినిపిస్తుంది. అయినా చచ్చిపోలేదు. మాంసపు ముద్దలాగా అయిపోయి బయటికి తీశారు. కాళ్ళు చేతులు గుర్రానికి కట్టి ఊరు మొత్తం ఈడ్చేశారు. రకరకాలుగా హింసించినా కానీ యేసుప్రభుని విడిచిపెట్టాడు లేడని చెప్పేసి చివరికి మళ్ళా సువార్త చేస్తుంటే ఈ మనిషిని తీసుకువెళ్ళిపోయి పాడిపడిన దిబ్బ మీద తీసేసారు. కాళ్ళు చేతులు ఆడట్లేదు, ఊపిరి ఆడట్లేదు, చచ్చిపోయిన శవాలు అయిపోయారు. ఉదయకాలంలో 3-4 గంటలకు బలంగా వీస్తున్న గాలి అతన్ని నాస్కంధ్ర నుంచి లోపలికి వెళ్ళినప్పుడు కొద్దిగా శ్వాస వచ్చి ఊపిరి పీల్చుకొని అతను శక్తిని ముందుకు లేచి మళ్ళా సువార్త ప్రకటిస్తుంటే ఆ నాయకుడు, టిబెట్లో ఉన్న నాయకుడు, బౌద్ధ మత నాయకుడు, ఆయన శిక్షించడానికి భయపడ్డాడు. కొంతకాలం అయిన తర్వాత సాధు సుందర్ సింగ్ గారు ఆ ప్రాంతానికి వచ్చినట్టు దర్శిద్దామని వచ్చింది. ఇది రెండోసారి మీకు చెప్పడం నేను ఈ మాట.
సాధు సుందర్ సింగ్ గారి గురించి. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారికి ఈ ప్రధాన శిష్యుడు తెలిసింది. అంతకంటే ముందు ఒక వ్యక్తి చనిపోయాడు. అతని పేరు కర్తార్ సింగ్ గురించి, తన గురించి సువార్త సాక్ష్యం చెప్పిండు. కర్తార్ సింగ్ గారు గురించి చెప్పినప్పుడు భగత్ సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ గారు హృదయంలో వేదన కలిగింది. అక్కడ నుంచి టిబెట్ నుంచి మన భారతదేశానికి వచ్చినాడు. భారతదేశంలో సువార్త ప్రకటిస్తుంటే ఒక ముసలాయన గట్టిగా కేక వేసి, గుళ్ళున కేకేసి ఏడ్చుకుంటూ సాధు సుందర్ సింగ్ దగ్గర పరిగెత్తుకుని వచ్చి, ఏంటయ్యా పెద్ద ఆయన ఏంది ఏడుస్తున్నావు ఏంటంటే, అయ్యా నువ్వు చెప్పిన సువార్తను బట్టి నాకు ఏడుపు వచ్చింది. ఆ ప్రభు నాకు కావాలి, నాకు రక్షణ ఇవ్వండి, నాకు బాప్తిసం ఇవ్వండి అన్నాడు. నేను ఎవరు ఏంటంటే, కర్తార్ సింగ్ గారి గురించి నువ్వు చెప్పావు కదా, గొడవ పడ్డాడని చెప్పినావు కదా, దున్నపోతు శరీరంలో యేసయ్యను భయంకర హింసించానని చెప్పినాం కదా, పాడుబడ్డ బాయిలేసానని చెప్పాను కదా, ఆయన ఎముకలు ఇరిశానని చెప్పాను కదా. ఆ పరిశుద్ధుడు ఆ నీతిమంతుడు యొక్క చెడిపోయిన పాడైపోయిన తండ్రిని నేనే భయంకరంగా ఒంటి మీద బట్టలు కూడా లేకుండా కర్తార్ సింగ్ అని నా కొడుకుని బయటకు పంపించే దుర్మార్గుని నేనే. నన్ను క్షమిస్తున్నా యేసయ్య, నన్ను క్షమిస్తున్నా అంటే, నన్ను క్షమిస్తున్నా అంటే తప్పకుండా క్షమిస్తున్నా. ఎందుకు క్షమించడం అంటే, నన్ను కూడా క్షమిస్తున్నా. వెంటనే బాప్తిసం తీసుకుని ప్రభువుని అంగీకరించిన దేవునికి మహిమ కలుగును గాక. చెడిపోయారా దేవుని కోసం ప్రాణం పెట్టిన ఒక నిరీక్షణ అనుకున్నది కాదు. యేసయ్య కోసం ప్రాణం పెట్టి చూడండి, యేసయ్య కోసం ప్రాణం పెట్టి చూడండి, యేసయ్య కోసం విడిచిపెట్టి చూడండి. లోకం కోసం ప్రయాసపడితే ఒక రోజున నీవు ఆయాస పడవలసి వచ్చింది, దుఃఖపడవలసి వచ్చింది, రోధించవలసి వచ్చింది, వ్యసనపడి రోధించవలసి వచ్చింది. అదే కనుక నువ్వు దేవుని కొరకు ప్రయాసపడితే, లోకంలో మనుషులు గోల్స్ పెట్టుకుంటారు. ఒక సంవత్సరానికి ₹1,00,000 సంపాదించాలని చెప్పేసి, ఒక నెలలో 20,000 సంపాదించాలని చెప్పేసి ఒకటే పరుగు. శరీరం నలిగిపోతా ఉంటది, బలం తగ్గిపోతా ఉంటది, శక్తి తగ్గిపోతా ఉంటది, ఆయుష్కాలం తగ్గిపోతా ఉంటది. అదే ప్రభు కోసం పరిగెత్తి ఒకసారి, ప్రభు కోసం నిలబడి ఒకసారి. ఆయన జీవం కలిగిన వాడని చెప్తున్నావు కనుక, ఆయన శక్తి కలిగిన వాడని చెప్తున్నావు కనుక. ఇలాగా లోకం కోసం పరిగెడితే నీకేం మిగలదు, నీకేమీ రొట్టె తొనక ముక్కొక్కటే మిగిలితాట, ఏం మిగలతాట. ప్రియులారా, ఆలోచించిన ఒకసారి. కర్తార్ సింగ్ గారు వారి సింగులు గొప్ప మతస్థులు అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకునిగా అంగీకరించాడు. తన జీవితాన్ని త్యాగం చేశాడు ప్రియులారా, తన ప్రాణాన్ని త్యాగం చేశాడు ప్రియులారా. ఈరోజు మనం ఏం చేస్తున్నాం దేవుని కోసం ప్రియులారా? ఆలోచించండి సార్. ప్రభు చెప్పిండు, నువ్వు త్యాగం చెయ్యి, నువ్వు యెహోవాను 100 పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో చెప్పండి 100 పొందుకుంటావు. చాలా మందికి దేవుడిచ్చి పొందుకోవటం ఇష్టం ఉండదు, కానీ చెప్పండి, వాళ్ళు రెక్కల మీద ఆధారపడటం మనకి ఇష్టం. నాకు రెక్కలు లేవా, నాకు బలం లేదా? ప్రియులారా, పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, ప్రియులారా, నేను అన్ని సంపాదించుకొని అన్ని నాకు కూడబెట్టుకుంటే వాటి మీద నమ్మకం ఉంటుంది, దేవుడి మీద నమ్మకం ఉంటుంది. నేను అన్ని సమకూర్చుకుంటే నాకు క్రీస్తు దూరం అయిపోతాడు. నాకు క్రీస్తు దూరం అవ్వటం కంటే నాకు అన్ని దూరం అవ్వటమే మంచిది అని సమస్తము పెంటతో చెప్పండి, పెంటతో సమానముగా సమస్తము పెంటతో ఎంచుకున్నాను. ఏది లాభకరంగా అనుకోలేదు ప్రియులారా. మన జీవితాలు కూడా కర్తార్ సింగ్ వలె దీవెనకరంగా మార్చబడును గాక. చెప్పండి ఆమేన్.